అటు భారతదేశం మొత్తం మీద ఇటు తెలంగాణ రాష్ట్రంలో హోలీ పండుగ ప్రజలు సంబరాలు జోరుగా చేసుకుర్రు. అయితే కొన్ని ఊర్లలో చంద్రగ్రహణం వచ్చిందని తెల్లారి హోలీ పండుగ చేసుకుంటామని రంగులు చల్లుకోలేదట. మరి పండుగ చేసుకున్న వాళ్ళు రంగులు పూసుకుర్రా గుడ్లు కొట్టుకుర్రా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు చూద్దాం పర్రి. నాగపూర్ పట్టణంలో కొందరు అందరి లెక్క కాకుండా వెరైటీగా చేసుకోవాలని ఇట్లా పువ్వులతోని హోలీ పండుగ జరుపుకున్నారట. In a refreshing and eco-friendly twist to traditional celebration. అగో చూసినరా గులాబీ రిక్కలు మొత్తం ఒలిసిన పువ్వులు తెచ్చుకొని ఒకల మీద ఒకరు జల్లుకుంటా ఇట్లా హోలీ పండుగ జోరుగా చేసుకుర్రు. అడ్డమైన కెమికల్స్ కలిపిన కలర్లు కలుపుకొని పెయ్యి నిండా పూసుకుంటే లేనిపోని భీమాలు వస్తాయని ఇట్లా పువ్వులతోనే పండుగ చేసుకుర్రట. మన రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలో పోలీసులు కూడా పొట్టు హోలీ ఆటలు ఆడిండ్రు. అది కూడా చూడుండ్రి. చూసినరా పెయి నిండా మొఖాలు ఏర్పడకుండా రంగులు పూసుకొని ఎగురుతున్నది ఎవరో కాదు, నిర్మల్ జిల్లా పోలీసులేనట. ఎస్పీ ఆఫీసులో హోలీ పండుగ వేడుకలు మేడం పెడితే అందరూ హాజరుపడి రంగులు పూసుకొని ఇట్లా ఎగురుడు దుంకుడు పెట్టుకున్నారట. ఒక నిర్మల్ పట్టణంలోనే కాదు మొత్తం రాష్ట్రంలో చాలా జాగాల్లో హోలీ పండుగ జోరుగానే చేసుకుర్రు. కొందరైతే రంగులతోని పండుగను చేసుకున్నాడు బంధు పెట్టి కోడిగుడ్లు మొత్తం నెత్తుల మీద వలగొట్టుకుర్రు. కొందరైతే జాంగలలా వలగొట్టుకుర్రు. మోర్లే బురద ఎత్తి పోసుకుంటా, కొందరు పెండ నీళ్లు చల్లుకుంటా, కొందరు కందెర పూసుకొని తీరు కథలు పడ్డారట. అటు చంద్రగ్రహణం అని చెప్పి పొద్దుగాలటి సందే రాష్ట్రంలో ఉన్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి గుడి, యమలాడ రాజన్న గుడి, బాసర సరస్వతి అమ్మవారి గుడి, కొండగట్టంజన్న గుడి, ఇట్లా ఈ గుడి ఆ గుడి అనకుంటా పెద్ద గుళ్ళకా నుంచి బుడబుడ్డ గుళ్ళ దాకా అన్నిటి దర్వాజాలు దగ్గరికి గుంజి బంధు పెట్టిర్రు. గానమిడిచినాక మళ్ళా తీసి పూజలు చేసినాకనే దర్శనాలకు అనుమతిస్తామని అయ్యవార్లు కూడా చెప్పుకొచ్చిర్రట. ఈ తేప చంద్రగ్రహణము హోలీ పండుగ ఒక్కపారే వచ్చేసరికి కొందరు పబ్లిక్ అనుమానంతో హోలీ పండుగ జరుపుకునుడే బంధు పెట్టిర్రు.